terminating decimals in a rational number, the denominator is in the form of 2 power m or 5 power n or 2 power m into 5 power n is called a terminating decimal. టర్మినేటింగ్ డెసిమల్ ఉన్నప్పుడు వితౌట్ యాక్చువల్ డివిజన్ ఒక రేషనల్ నెంబర్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. రైట్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. డివిజన్ లేకుండా వీటిని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేసామనేవి మనకు ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఇట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 35 డివైడెడ్ బై 50. 35 డివైడెడ్ బై 50. 35 డివైడెడ్ బై 50. 50ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేస్తే 225 నెక్స్ట్ 5 5. సో 35 by 50 ఈక్వల్ టు 35 డివైడెడ్ బై 2 power 1 ఇంటూ 5 power 2. 2 power 1 ఇంటూ 5 power 2. బేసెస్ ఇక్కడ చూడండి 2 and 5 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనకు వచ్చేసినాయి. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఆర్ పవర్స్ సేమ్ ఉన్నాయా లేదా వెరిఫై చేయాలి. 2 power 1 5 power 2. 2 అనే నెంబర్కి పవర్ ఏమో ఎక్స్పోనెంట్ 1 ఉంది, 5కి ఏమో 2 ఎక్స్పోనెంట్ ఉంది, 2 ఉంది 1 ఉంది. ఇక్కడ 1 అనేది ఇంకొక 2 కావాలంటే మల్టిప్లై విత్ 2 power 1. 2 power 1. సో అప్పుడు ఏమవుతుంది 35 ఇంటూ 2 డివైడెడ్ బై 2 power 2. 2 power 1 ఇంటూ 2 power 1. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ ఇన్ మల్టిప్లికేషన్. సో a power m ఇంటూ a power n. సో 2 power 2 ఇంటూ 5 power 2. 35 2 జా 70, 2 5 జా 10, 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది 100 అవుతుంది. సో 0.70 అనేది 35 by 50 ఈక్వల్ టు 0.70 అనేది దీని ఆన్సర్. అంటే వితౌట్ యాక్చువల్ డివిజన్లో మనకి ఒక రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనము చూస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏముందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 కనుక అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్ నెంబర్ 2 ఫస్ట్ 1 సెకండ్ అబ్జర్వ్ చేస్తే 21 by 25. 21 by 25. 21 by 25. 21 డివైడెడ్ బై 25ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5 ఉంది, ఇక్కడ ప్రైమ్ అనేది మళ్ళీ 2 దీనికి కాంబినేషన్. పవర్స్ సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ 2 power 2. సో మల్టిప్లై విత్ న్యూమరేటర్ ఆల్సో 2 power 2. సో 21 ఇంటూ 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 5 2 జా 10 ఇక్కడ హోల్ స్క్వేర్. 21 4 జా 84 డివైడెడ్ బై 10 స్క్వేర్ 100. సో 0.84. సో ప్రతి రేషనల్ నెంబర్ని, అంటే టర్మినేటింగ్ రేషనల్ నెంబర్లో మనకు టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ వాటిని వితౌట్ యాక్చువల్ డివిజన్లో డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం చూస్తున్నాము. ఫైనల్గా మనకి 21 by 25 ఈక్వల్ టు 0.84 రాయడము మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 కనుక అబ్జర్వ్ చేస్తే ఏమంది క్వశ్చన్ నెంబర్ 3 7 by 8. 7 by 8. 7 by 8. సో 7 డివైడెడ్ బై 8 అంటే మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనకు తెలుసు. 2 4 జా 8, 2 2 జా 4, 2 power 3 ఈక్వల్ టు 8. సో 2 power 3గా రాస్తాం. 2 power 3 రాస్తే 2తో కాంబినేషన్ చెప్పినాము కదా, 2 ఉంటే 5, 5 ఉంటే 2గా తీసుకొని పవర్స్ ఈక్వల్గా ఉంటే అయిపోద్ది. 5 power 3, న్యూమరేటర్లో కూడా 5 power 3. 7 ఇంటూ 5 power 3 ఈక్వల్ టు 125 డివైడెడ్ బై 2 ఇంటూ 5, 2 5 జా 10 హోల్ పవర్ 3. సో 125 ఇంటూ 7, 7 5 జా 35, 7 2 జా 14 ప్లస్ 3 17, 7 1 జా 7 ప్లస్ 1 ఈక్వల్ టు 8. సో 875 డివైడెడ్ బై 1000. సో ఆన్సర్ ఏమవుతుంది 0.875. సో 7/8 అనే ఒక రేషనల్ నెంబర్ టర్మినేటింగ్ డెసిమల్గా మనకి కన్వర్ట్ చేస్తుంటే 0.875 అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఈజ్
4 ఇక్కడ మీకు టోటల్గా 3 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 4. ఎగ్జాంపుల్ 4లో 15/16 15 డివైడెడ్ బై 16 ఇవ్వడం జరిగింది. 15 డివైడెడ్ బై 16. 16ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే 2 8 జా 2 4 జా 2 2 జా. సో 2/4 = 16గా రాయొచ్చు. సో 15 డివైడెడ్ బై 2/4 రాష్ట్రం అనుకోండి. ఇప్పుడు 2కి కాంబినేషన్ ఏమని చెప్పినాము, 2కి 5 రావాలి, పవర్స్ సేమ్ ఉండాలి, అంటే 5/4. న్యూమరేటర్లో కూడా సేమ్ 5/4. డినామినేటర్లో ఏం రాస్తే న్యూమరేటర్. సో 15 × 5/4 = 5/4 అంటే 5 × 5 × 5 × 5. సో 5/4 = 5 5 జా 25, 25 5 జా 125, 125 5 జా 625. సో 625 డివైడెడ్ బై 2 5 జా 10, 10/4. సో 15 5 జా 75, 15 2 జా 30 + 7 37, 15 6 జా 90 + 3 93 డివైడెడ్ బై 10,000. సో 0.9375. therefore 15/16 = 0.9375 అనేది వీటికి ఆన్సర్. సో ఇలా మనకి టర్మినేటింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దేన్ని యూజ్ చేస్తుంటే వితౌట్ యాక్చువల్ డివిజన్లో యాక్చువల్ డివిజన్స్ అనే ప్రాసెస్ యూజ్ చేయకుండా దీన్ని మనము కన్వర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి మోడల్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్.